టీకేఆర్‌కి కలిసొచ్చే అంశాలు ఏంటంటే, ఇప్పటికే ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ ఉంది బీజేపీకి. బీజేపీ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక తెలంగాణ నుంచి ఉన్నటువంటి లేడీ, ఇక ఎంపీగా కూడా పనిచేస్తోంది. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ ఎంపీగా మహబూబ్‌నగర్ ఎంపీగా కూడా పనిచేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తనకున్నటువంటి పట్టు ఉంది. ఇక లేడీ అన్నటువంటి కారణంతో తను స్ట్రాంగ్. ఎందుకంటే తను ఆహ్, చాలా మందికి తెలుసు డీకే అంటే ఉత్క మనిషి లాంటి ఆమెనే అంటారు. సో ఈమెకు ఉన్నటువంటి బలాలు ఏందంటే గది. కాకపోతే తినకేందంటే అందరినీ కలుపుకుపోయేటువంటి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆమె మీద కొంచెం, ఎందుకంటే తనదంటూ ఓ స్టైల్, తను ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ ఉండాలన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఆ కలుపుకుపోయే గుణం కూడా తనకుంటే తనైతే ది బెస్ట్ ఆప్షన్ అవుతుండే. కానీ అప్పుడున్నప్పుడు అరుణ వేరు, ఇప్పుడున్నటువంటి అరుణ వేరు అనేటువంటిది మనం చూసేయండి. మొన్న ఎందుకంటే మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని, అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం అది, కానీ కాంగ్రెస్ సీఎం సిట్టింగ్ స్థానం అని చెప్పొచ్చు. కాంగ్రెస్ సీఎం ఉన్నటువంటి మహబూబ్‌నగర్ స్థానం నుంచి తను గెలిచినటువంటి నేపథ్యం ఉంది. తన సత్తా, ఎందుకంటే సీఎం దాదాపు 10-11 సార్లు కూడా అక్కడ ప్రచారం చేస్తే పోటాపోటీ పోరాటంతోటి, లేదంటే పోటీతోటి, లీడ్ తోటి డీకేఆర్‌ని అయితే పడ్డది. డీకేఆర్‌ను కూడా తను కూడా ప్రెసిడెంట్ కావాలని ఆశ చేస్తుంది. అంటే ఇట్లా రఘునందన్ రావు కూడా ఉన్నాడు. రఘునందన్ రావు కూడా ఇంతకుముందు చెప్పినట్టు రాజాసింగ్ కామెంట్స్ రఘునందన్‌కి కూడా వర్తిస్తాయి. అయితే రఘునందన్ రావు కూడా చెప్పింది ఏంటంటే, నాకైతే గతం అంటే బీజేపీలో ఇట్లా పాత కృత అనేటువంటిది ఏముండదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళని కూడా గెలిపించినటువంటి నేపథ్యం, ముఖ్యమంత్రి చేసినటువంటి నేపథ్యం బీజేపీ పార్టీకి ఉందని రఘునందన్ రావు కూడా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. ఇక ధర్మపురి అరవింద్ కూడా ఆశిస్తున్నాడు. ధర్మపురి అరవింద్ కూడా, ఎందుకంటే పసుపు బోర్డు తెచ్చి అక్కడ నిజామాబాద్ రైతులను మెప్పించి మరోసారి అయితే ఎంపీగా గెలిచినటువంటి నేపథ్యం ఉంది. ఇక అరవింద్ కూడా మైనస్ ఏంది అంటే, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లతోటే అసంతృప్తి సెగలైతే వారి మధ్య ఉన్నాయన్నమాట. ఎండల లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు అరవింద్ మీద అయితే యాంటీనే ఉన్నారు. అంటే ఒక ఎంపీ సెగ్మెంట్లోనే మేనేజ్ చేయని రేపు రాష్ట్ర ప్రెసిడెంట్ కూడా మేనేజ్ చేస్తారనేటువంటి సందేహాలు వస్తే వాళ్ళ పేర్లు అయితే చివరన ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తోంది. మధ్యలో మరి లేడీ అన్నటువంటి యాంగిల్లో ఇక డీకేఆర్‌ని కూడా మంచి పొజిషన్ ఇస్తామన్నటువంటి మాట గతంలోనే చెప్పిండే. ఈవెన్ సెంట్రల్ మినిస్టర్ కూడా ఆమెకు దక్కుతుంది అన్నటువంటి మాట వినిపిస్తుండే. అప్పుడు లేదు కాబట్టి మరి ఆమెకి ఏమైనా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉందా అని అయితే చూడాలా. ఇక అందరైతే ఇప్పటి వరకు అయితే ఈటల రాజేందర్కే వస్తుందని చెప్తున్నారు. మరి ఇట్లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తే ఏం జరుగుతుందో